ఏదండి కొట్టు గట్టిగా ఇంకో అట్లా ఇది స్ట్రేట్ ఇద్దరు తిరగండి అంకుల్ ఇస్తున్నా పట్టుకోండి ఇద్దరు పట్టుకోండి అంకుల్ ఇచ్చిన ఇచ్చిన 250 ఇస్తే పంచుకుంటారు అట్లా చెప్పుకుంటారు మళ్ళా ఎవరికి వద్దు 500 ఇద్దరు 250 250 అదే చూస్తున్నా నేను లేకపోతే ఆన్లైన్ పేమెంట్ చేసేయండి అదే సూపర్ అలాగే 1 రూపీ తీసుకోండి మీరు పొంగినాక వెళ్ళండి దాంట్లో వేయాలి ఇప్పుడేనా పొంగినాక వేయాలి పొంగినప్పుడు అయ్యా ఆయన నీళ్ళు అడుగుతాడు అప్పుడు నీళ్ళు అడుగుతారా ఆయన ఏమడుగుతాడు ఫుల్ గ్లాస్ తాగినా మొత్తం తాగేసినాక అంటుడు మొత్తం తాగేసినాక అయిపోయింది అడుగుతాడు అంటుడు అయ్యా అంతే ఇలా తీర్థం పోయాలని అన్నాడు అనుకో నీళ్ళలో చక్కెర తీసుకుపోయి వచ్చేసాయి బావా దాన్ని పరమాణం చేయాలనుకుంటున్నాను లేదంటే అలానే వదిలేసి రవ్వ కేసరి పక్కన పెట్టేద్దాం మన ఇష్టం పెడదాం కదా ఒక 2 పెడతాను పెట్టి పెట్టుకున్నాను చక్కెర టీ కూడా ఇవి ఏంటి ఇవి పెట్టలేదు ఇవి వీటి కోసము తయారు చేసిన కానీ చిన్నగా అయినాయి అవరెండ్ల కోసం ఇవి అరవేండి ఒక దాంట్లో నీళ్ళు ఒక దాంట్లో బియ్యం 3 రోజుల తర్వాత శుక్రగ్రహే సూర్యగ్రహస్య ప్రాగ్దిగ్భాగే దేవతా ప్రత్యదేవతా సహిత శుక్రగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి నమస్కరోమి అతః శనిగ్రహం ఓం శన్యారిష్టేతు సంప్రాప్తే శని పూజాంచకారయే శని ధ్యానం ప్రవక్ష్యామి ప్రాణవీడోపశాంతయే ధ్యానం ఓం అమ్మ మీరేం చేస్తారు తెలుసా అమ్మ ఒక 3 పిడికిళ్ళ బియ్యము కడిగి పెట్టండి పాలు పొంగాక అప్పుడే కడిగి పాలలో వేసి కొంచెం ఉడికినాక బెల్లం వేసి కాస్త జీడిపప్పు వేసి ప్రసాదం చేసి ఇక్కడికి రావాలి హరి ఓం శమగ్నిస్కరచ్చన్నస్తూర్య శం వాతో వా పరమా అవస్థితః నీలాంజనసమావాసం రవిపుత్రం యవాగ్రజం ఛాయామార్తాండసంభూతం తం నమామి శనైశ్చరం యమాయతోపకం సురదయమానిరుభుగాహవిః యమకుంభయజ్ఞో గచ్చదగ్నిదోషో అలంకృతః ఓం ప్రజాపతేరత్వదేకాన్యన్యో విశ్వాధాతాని వరిగా బభూవ యత్తావాప్తే ధ్రువస్తన్నో అస్తు వయక్షుష్యావదయోరయేవ ఓం శనైశ్చరగ్రహే ఆగత్య సూర్యగ్రహస్య పశ్చిమదిగ్భాగే నరదేవతాం ప్రత్యదేవతాం సహిత శనైశ్చరగ్రహం
ఆవాహయామి స్థాపయామి పూజయామి నమస్కరోమి తదః రాహుగరం రాహువారిష్టే సంప్రాప్తే రాహుపూజాంచకారయే రాహుధ్యానం రక్షామి చక్షుఃపీడోపశాంతయే ధ్యానం ఓం తయా చిత్రాభూవదోదేశదామదస్సకాః తయాతిష్ఠయామృత అర్థకాయం మహావీరం చంద్రాదిత్యవివర్ధనం సింహికాగర్వసంభూతం సంరాహం ప్రణామ్యహం ఓం భూర్భువస్సువః రాహుగ్రహేహాగచ్ఛామి ప్రసాదం చాలు నైవేద్యాలు మా బెల్లం ఇస్తారా? గంట ఇప్పుడు ఎందుకు కానీ ఎద్దు కానీ కొద్దిసేపు పెట్టుకో పక్కన గంట తీసుకొని బెల్లం తెస్తాను. బియ్యం అండి వేయాలి, బెల్లం వేయాలి, కాజు కిస్మిస్ వేయాలి. నాకు ఇష్టం వచ్చిన ఐటమ్స్ ఏవే ఉన్నాయో అన్ని వేయాలి. కాజు కిస్మిస్ నాకు ఎక్కువ ఇష్టం. అవి వేస్తే నేను మంచిగా తింటా. అదే ఇప్పుడే వచ్చిన నీకు చూపిద్దామని పాలు పొంగినే బెల్లం చూసి ఇదిగో చాకుంది నువ్వు చేతితో వేస్తున్నావు అవే కొంచెం పెద్దది పెట్టవచ్చు గిన్నె. ఇది కొత్త గిన్నె కదా. బియ్యం ప్లేసెస్ ఉంటాయి మనం వేసేది 250 కానీ 500 చెప్తే 500 ఇస్తుంది. జరుగు అన్నది వేస్తున్నారు పక్క నుంచి. ఇంకా అన్నం ఉడకాలి కొంచెం. తర్వాత టీ బయటది ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతుందా? ఓకే ఓకే. అయితే మీకు ఎందుకు చెప్పాను సార్ బాబా, ఇది పొంగింది, వీళ్ళు ఏం చేద్దామని అడిగారు. ఇంత చాయ్ పత్తి చాయ్ అవుతుంది అందరికి ఇస్తామన్నా. దేవుని పెట్టాలని ఫోన్ చేసి అది చాయ్ పట్టింది బయట యాలకులు ఉండే చెట్టు పెట్టడం వేసేది మీకు అన్ని టీ కప్స్ యాలకులు ఇవన్నీ కాజు అన్ని కూడా కనబట్టేట్టుగా పెట్టాలి. అది కూడా ఇంపార్టెంట్ వర్క్. నువ్వు చక్ర బలం రాగా నువ్వు పక్కకు కూర్చోపో. కొంచెం బెల్లం మీద బలం వస్తుంది. ఐరన్ అది పొద్దున్న అది తినకూడదు, ఎంగిల్ చేయకూడదు. అక్కడ సరే కరెక్ట్ కానీ దానికది కొంచెం బెల్లం తినమని నువ్వు. ఇక్కడ బాదం ఉంది, కాజు చూపిస్తూ ఉంటుంది. కాజు బెల్లం రెండిస్తే కానీ ఇప్పుడు ఇంత తొందరగా ఎడదవుతుంది. ప్యాకెట్ ఉంది, గేదె పాలు ఇంట్లో ఉంటే ఎందుకు బావ మళ్ళీ కొండ ఇక్కడ పోస్తాడు. అది అవసరం ఉంటుందేమో. పంచామృతాలు రెడీ చేస్తాడు. ఉంది, ఆవు పాలు ఉన్నాయి. అయిపోయింది. బియ్యం అయితేనే ఉన్నాయి. మళ్ళీ ఉడకాలి. ఉడికినాక వేయాలి వంశీ, ఉడికినాక వేయాలి వంశీ. ఇంకొంచెం ఉడకని ఇరుగుతాయి కూడా పాలు బెల్లం వేస్తే. ఎక్కడ ఉండదు.
అదే శక్తి, ఆది పరాశక్తి. నమ శివాయ. ఏదిట్లో ఉన్నా కూడా కాదు కనబట్టట్టు పెట్టండి పంతులు చెప్పిండు. ఆగ్నేయంలో అగ్నిస్థానం, అందుకే కిచెన్ అటుంది. హరి ఓం అగ్నిం దూతం వృణేమహే సోదారం విశ్వవేదసం అస్య యజ్ఞస్య సుకృతం ఆగ్నే దిగ్భాగే అగ్నిం దిక్పాలకం ఆవాహయామి స్థాపయామి పూజయామి. దక్షిణ దిక్కు ఎవరు? ఏం సార్? దక్షిణ దిక్కు ఎవరు? యముడు. అందుకనే మనము తల అడ్డు చేసి పడుకుంటాం, ఎందుకంటే ఇటు పడుకుంటే లేస్తే ఈ దక్షిణాన్ని చూస్తామని చెప్పి అటువైపు చూడగలదు. ఓం యమాయ, కానీ ఆయనను కూడా ఇన్వైట్ చేయాలి మనం. యమ అంటే అష్టదిక్పాలకుడు ఆయన ఒకడు. అర్థమైందా? ఓం యమాయతోపకం సుహృదయమాని భూతాహరి యమగుంహయజ్ఞో గచ్చదగ్నిరోధో అలంకృత. దక్షిణ దిగ్భాగే యమం దిక్పాలకమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం మూషర పరా నిర్వృతిర్దృహరావదీత్ పతిష్ట తృష్ణయా సహ నైరుతి దిగ్భాగే నిర్వృతిం దిక్పాలకం ఆవాహయామి స్థాపయామి పూజయామి. ఇది నైరుతి స్థానం, అంటే యజమాని ఉండే స్థానం అనమాట. అందుకే మాస్టర్ బెడ్రూమ్ నైరుతికి పెడతాం. హరి ఓం గం గణపతయే నమః. ఓం ఇమం మే వర్ణ శ్రుతీహ మమధ్యాది ప్రళయత్వా భవస్విరాజకే. పశ్చిమ దిగ్భాగంలో వరుణుడు, పశ్చిమ దిగ్భాగే వరుణం దిక్పాలకం ఆవాహయామి స్థాపయామి పూజయామి. తదః వాయుం ఓం తమవాయు వృతస్పదే త్వష్టర్జామాదరద్భుత అవాం స్యావృణీమహే. వాయువ్య దిగ్భాగే వాయుం దిక్పాలకమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం సోమో ధేరకం సోమో అరవంతమాజకం సోమో వీరం కరమన్యం దదాతు సారణ్యం విదద్యకం సమేయం విదుశ్రవణమ్యో దదాత తస్మై. ఉత్తర దిగ్భాగే కుబేరం దిక్పాలకమావాహయామి స్థాపయామి పూజయామి. అందుకని కుబేర స్థానం ఉత్తరం. అందుకే మనం అటువైపు ద్వారాన్ని కానీ పెట్టుకుంటాము, సంపు పెట్టుకుంటాము. మన ఇంట్లో ఉండే బీరువాని కూడా కుబేర స్థానం వైపు చూస్తున్నట్టుగా పెట్టుకుంటాం. కుదరకపోతే తూర్పుకు పెట్టుకుంటాం. అర్థమైందా? ఈశాన్య దిగ్భాగంలో ఎవరు? ఈశాన్ హరి ఓం తమీశాన్. అందుకే మనం ఆయన దగ్గర ఉండేది గంగ కాబట్టి బోరన్నటి వేస్తాం మనం ఈశాన్యానికి. అర్థమైందా? ఓం తమీశానం జగదస్తస్పతిం ధియం జిన్మవసేహో హేవయం యథానో సామసృదే రక్షితా వాయు ప్రదద్ద స్వస్తయే. ఈశాన్య దిగ్భాగే ఈశాన పశుపతిం పూజయామి. వెళ్ళిపోయింది కదా అది. ఇగో శ్రీ వెంకటేశ్వర స్వామిని వాస్తు పురుషుణ్ణి వరుణుణ్ణి పిలుచుకోవాలి. లేదు అది. వెంకటేశ్వర స్వామి నమస్కారం చేసుకోండి. ఓం వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద శ్రియం వెంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ. అస్య కలశే శ్రీ హరివేరుభంగా పద్మావతి సమేత వెంకటేశ్వరమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం వాస్తోస్పదే ప్రతిజానీహస్మాన్ స్మావేదో అనమేవోపహారః యద్వేమహే ప్రసన్నో దిశస్వ కన్న ఏతద్భవదేశం చతుష్పదే. వాస్తు పురుషమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం ఇమం మే వర్ణ శ్రుతీహ మమధ్యాది ప్రళయత్వా భవస్విరాజకే. అస్య కలశే వాస్తు పురుషమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం ఎక్కడ ఉంది మనది? మళ్ళీ పైకి ఎక్కి వస్తున్నావు. క్షేత్రస్య భజనారి ఓం బ్రహ్మాదేవానాం తద్విష్కవీనాం విప్రానామహితో మృగానాం కేనో వృద్ధ్రానాగస్పతిర్వరానాగం సోమః పవిత్రమత్యేతి రేభన్నో. వాస్తు పురుషం క్షేత్రపాలకం బ్రహ్మావాహయామి స్థాపయామి పూజయామి. ఆపాద సర్వదేవతాభ్యో నమో నమః. ప్రాణప్రతిష్ఠాపనం. అందరికి కూడా ప్రాణప్రతిష్ఠ చేస్తున్నాం. ఓం అసునేతే పునఃస్పారుచక్షుః పునఃప్రాణిహరో ఓం శ్రీ భోగం యో ప్రత్యేకూర్యముచ్చరంత పరమదేవయాస్తి అమృతం వై ప్రాణ అమృతమావః ప్రాణేవ జలావయతే స్వామి సర్వజగన్నాథః యావత్ పూజాసారం తావత్ సంప్రీతిభావేన కరిషేస్మిన్ చిత్రపటేస్మిన్ మంటపేస్మిన్ సన్నిధిం కురు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి నమః. వాసుదేవతాభ్యో నమః. ఆవా సర్వదేవతాభ్యో నమః. స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు. ప్రసీద ప్రసీద ప్రసీద. అదః ధ్యానం చక్కగా ఆయుర్వేదంగా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ధ్యానం చేసుకోండి. ఓం శాంతాకారం
పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం మేఘశ్యామం పీతకౌసేయవాసం శ్రీవత్సాంగం కౌస్తుభోద్భాషితాంగం పుణ్యో వేదం పుండరీకాయతాక్షం విశ్వం వందే సర్వలోకైకనాథం శ్రీ సమస్త పరివారాయ సర్వదివ్యమంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః శ్రీ అరివేలు బంగా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామినే నమః వాస్తు పురుష సహిత ఆవాహిత సర్వదేవతాభ్యో నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి సువర్ణ నవరత్న గజిత హేమ సింహాసనం సమర్పయామి అమ్మ మీ దర్శనం మీద నీళ్లు చల్లుతుండండి పాదయో పాద్యం సమర్పయామి కుచుక్క పాదయో పాద్యం సమర్పయామి హస్తయో అర్ఘ్యం సమర్పయామి ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి అయ గుమ్మడికాయకి పసుపు రాసి పక్కన పెట్టమని ఓకే ఓకే ఓం గం గణపతి నిండుగా పసుపు రాసి కుంకుమతో ఓంకారం రాసి ఇక్కడ పెట్టాలి హరే ఓం గం గణపతయే నమో నమః అమ్మ నీళ్ళు చల్లాలి మీరు హరే ఓం గం గణపతయే నమః సహనావవదు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహైః ఓం శాంతి 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 పటాల మీద వెళ్ళండి స్నానం సమర్పయామి స్నానానంతరం ఆరమణీయం సమర్పయామి పద్మప్రియే పద్మాలయే పద్మధరాజరాజి విశ్వప్రియే విష్ణు మనోర్పూరే పద్మావద్దం మయి సంధిరస్వ పద్మాదరస్కాభ్యుపగణితని పద్మభద్రాజరాక్షి గంభీరావరతనా విస్తనహరనమిత శుభ్రవస్త్రోత్తరీయ వస్త్రార్ధే యజ్ఞోపవీతార్థే అక్షతాం సమర్పయామి అలంకరణార్థే గంధహరిద్రచూర్ణ కుంకుమ విలేపనం గంధద్వారాంతరాదరిషాం నిత్యపుష్టాం కరీశరీః ఈశ్వరీగుం సర్వభూతానాం అలంకరణార్థే గంధహరిద్రచూర్ణ కుంకుమ విలేపనం సమర్పయామి స్వాక్షతైశ్చ పూజయామి నమో నమః అదే చెప్తాను కదా 2-3 రోజుల తర్వాత ఇస్తా ఉంటాడు అప్పుడు నాకు ఫోన్ చేస్తా ఉంటాడు ఇక మళ్ళీ ఫంక్షన్ పెట్టుకుంటట్టు లేదు ఇప్పుడు అన్నీ ఉన్నాయి ఇవాళ నిన్నుండే ఒకటి ఇవాళ ఉంటుంది అని పోతాం ఎంగేజ్మెంట్ చెల్కు దగ్గరట మైనాబాద్ చెప్పి ప్రవీణ్ చెప్పాను ఏంటమ్మా అదే అనేది ఎంగేజ్మెంట్ ఇవాళ మైనాబాద్ అండి మొత్తం రాయి పుండు మీద రాసినవా కింద కూడా ఒకటి తర్వాత ఒకటి చేస్తాం కూతురికి పాలు తాగాలి అంత నిదానంగా చేయకూడదు అక్కడ పూజ అయిపోతే మళ్ళీ వెంటనే వేరే పూజ స్టార్ట్ చేస్తారు వాళ్ళు బయట పెట్టాలి దేవుని పక్కన పూజ పక్కన పెట్టుకోండి కిందికి రాయి కొండి పెట్టి మేము ఉట్టి పెట్టుకున్నాం కొండి పెట్టిన కొండి ఉట్టి అంటే అందుకు హ్యాండ్ చేయలేదా ఇట్లా పైకి పెట్టి ఉట్టి పెట్టుకున్నాం మేము ఉట్టిలో పెట్టాం ఇప్పుడు ఎదురు ఎట్లా పెట్టాలి కొండి ఇరుగుతుంది ఇది ఉట్టి పెట్టి పెడితేనే రాగుతుంది అందరూ అట్లా పెట్టుకుంటారు అట్లా చాలు ఓం రాయి కొండకి పుట్టి లేకపోతే పెట్టడానికి రాదు నాకు కూడా కనిపించలేదు
షింక్ ఇప్పించాలి నవీన్ బాబు ఇటు సైడ్ నీకు గ్రిల్ వస్తుంది వెజిటేబుల్స్ కానీ కూరగాయలు కానీ ఫ్రూట్స్ కానీ కడుక్కోవడానికి ఈ రంధ్రాలు కావాలంటే ఇది తిప్పుకోవచ్చు ఇది మూవ్ అవుతుంది ఎటు తిప్పితే అటు పెట్టుకోవాలి అది కనిపిస్తుంది. కొంచెం అది అయ్యేటప్పుడు లైట్ ఈ ఓం చూసి పంతులు అడిగారు మమ్మల్ని ఎవరు ఈ బ్రాహ్మణ స్త్రీ పసుపు లైట్ గా రాస్తే అట్లానే ఉంటుంది. ఈ కుంకుమ అసలు ఎందుకు అంటుకోవట్లేదు? ఇది ఎందుకంటే అది గోపురం గోపురం అంటుకోదా? ఈపు ఇది కాడ పట్టుకో ఇట్లనే. ఓం భువనేశ్వర్యై నమః. ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమో నమః. మమ్మీ ఒక పేపర్ ప్లేట్ ఇద్దరు కూడా చెప్పండి. సర్వమంగళ సర్వమంగళ మాంగళ్యే మాంగళ్యే శివే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి లక్ష్మీ నారాయణి నమోస్తుతే. శంఖచక్ర గదాపాని ద్వారకా నిలయాచ్యుత గోవింద పుండరీకాక్ష రక్షమా శరణ స్తోత్ర శరణామావళి సమర్పయామి. నానావిధవరివనపత్ర పుష్పానీయం సమర్పయామి. ధూపదీప నైవేద్యం పరస్పత్యుర్వేద్యై నానాగంధే సంయుత ఆగ్రే సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం ధూపమాగ్రాపయామి. అందుకే 2 నక్షత్ర దీపం దగ్గర వేయండి. మీరు పండు పెట్టి ధూపమాగ్రాపయామి. అక్కడ దీపం దగ్గర నక్షత్రం వేయండి. ధూపదీపానంతరం శుద్ధ ఆతమనీయం సమర్పయాలు. శుద్ధంగా కలిసి ధరించుకుని పెట్టండి. అమ్మ కొబ్బరికాయ కొట్టి నీళ్లు పట్టడానికి ఒకటి గ్లాస్ రోజు నీయమ్మా. వంశాకంచి గ్లాస్ లేవా? గ్లాస్ అంట చెరువు కొబ్బరికాయ కొట్టి నిలబడండి. నైవేద్యం ఎక్కడ దాకా వచ్చిందమ్మా? అవుతుందండి గబరే 2 నిమిషాలు. ఆరు మాత్రం జన్మను పంపించారు. ఆమె మీరు ఏదో జీడిపప్పు కలిపియాలని చెప్పారు అది ఎడమ చేతిలో రాయి పట్టుకొని సార్ కింద పెట్టకండి సార్. దెబ్బకి అది దగ్గర నిదానం చెరువు కొబ్బరికాయ కొట్టి నిలబడండి. కొట్టేసి నిలబడండి. లేచి నిలబడి ఆ పీట తీసేసి ఉపవాసం ఉన్నారా అంటున్నాను. ఉపవాసం ఉంటే పవర్ ఎక్కువ వస్తుంది. తింటేనే డల్ అయిపోతాం. అమ్మ అందరూ ఒకసారి ఇక్కడ రావాలి. అందరూ రావాలి. వంశీ అందరు రావాలంటారు. కొబ్బరి మండపంలో పెట్టిన పళ్ళ మీద అందరి మీద నీరు చల్లండి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యంతపరతేన పరిసంజయామి అమృతమస్తం మృదో వస్త్రవధి స్వాహ. ఆవాహ సర్వదేవతాభ్యో నమః. నైవేద్యం నైవేద్యం. ఓం ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ ధ్యానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ బ్రహ్మణే నమః. వంశీరా ప్రసాదం పెడితే చేస్తాను. అమృతావిధారవసి మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. ఉత్తరాభూషణం సమర్పయామి. హస్త్యో రక్షారయామి. పాదో రక్షారయామి. ముఖే శుద్ధాగమనీయం సమర్పయామి. నైవేద్యానంతరం తాంబూలం సమర్పయామి. హారతి ప్లేట్ తీసుకోండి. మంగళ నీరాజనం. ఓం కానినమ్మా. హరి ఓం గం గణపతయే నమః.
ఆరుగురు రమ్మని ఒకసారి హార్ట్ పట్టుకోండి ముగ్గురు ఒకసారి ఇట్లా అమ్మ హార్ట్ పట్టుకోండి చిన్నగా పెట్టండి స్టవ్ మీరు అక్కడ మీ ప్లేస్ మీ ఇద్దరు మీరు నిదానంగా హారతి చూపించండి నమ స్వామికి. ఓం నీరాజన నివాదాయ నిత్యాయ పరమాత్మనే సుభద్రా ప్రాణనాథాయ శ్రీ జగన్నాథాయ మంగళం మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం శ్రియకాంతాయ కళ్యాణ నిధయే విధయే విధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళాశాసనమదైర్మదాచార్య పురోగమై సర్వైష్టపూర్వై ఆచార్యై సకృతాయాస్తు మంగళం. ఆవాతర్వదేవతాభ్యో నమః. మంగళనీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. దివ్యరక్షాం ధారయామి. నమస్కరోమి. చెప్పాలందరూ కూడా ఏడుకొండలవాడ లక్ష్మీ రమణ గోవింద గోవింద. ఇది తీసుకొని అందరికి ఇచ్చేయండి అమ్మ. అమ్మ అందరూ కూడా 2 అక్షతలు ఒక పుష్పాన్ని చేతిలో పట్టుకోండి. ఓం రాజాధిరాజాయ ప్రదహ్యదాయినే నమో వయం వై శ్రవణాయ గురుమహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయు ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురో నమః. సప్తశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞస్త్వం వశంకారస్త్వమింద్రస్త్వం రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మత్వం ప్రజాపతిః త్వం తదా మహాభో జ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువస్తు పరో తదైదం విష్ణవే నిర్భవతి యజ్ఞో వై విష్ణుః యజ్ఞ ఏవాంతతః ప్రతిష్ఠతి సోగ్రః జ్యోతి విష్ణవే స్వాహ యజ్ఞాయ స్వాహ ప్రతిష్ఠాయై స్వాయేతి. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. మహాదేవ్యై విద్మహే విష్ణు పత్న్యై ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. ఓం నిరంజనాయ విద్మహే నిరాభాసాయ ధీమహి తన్నః శ్రీనివాస ప్రచోదయాత్. చెప్పండి అయ్యా. నిశాచరాయ విద్మహే ఖడ్గ హస్తాయ ధీమహి తన్నో వాస్తు పురుష ప్రచోదయాత్. సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. కుడిచే మీదుగా 3 ప్రదక్షిణాలు చేయండి అందరూ. కానికానిక భావాని జన్మాంతర కృతానిక కానికానిక నశ్యంతి ప్రదక్షిణవదే పదే. పాపోహం పాపకరవాహం పాపాత్మా వామ సంభవ రాజవాన్ కృపయా దేవ శరణాగతవత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన. చెప్పాలందరూ కూడా. రక్ష రక్ష జనార్దన రక్ష రక్ష వాస్తు పురుష. ముందు మీరిద్దరు వేసిన కలశం ముందర వేయండి. అమ్మ మీరు అక్కడ మోకాన్ని నమస్కారం చేయండి. అయ్యా మీరు పూర్తిగా పడుకొని నమస్కారం చేయాలి. భగవాన్ ఎప్పుడు పూర్తిగా పడుకోవాలి. సమర్పయామి కామరాన్ వీజయాం గీతం శ్రావయాం నిత్యం దర్శయాం విరామయోగయాం సమస్తాందోలికాన్ సమర్పయామి. భావాత్ సర్వదేవతా పరిపూర్ణ అనుగ్రహణాక్షరతే దాసి సమస్త రాజోపచార భక్తోపచార శక్తోపచార దేవోపచార షోడశోపచార పూజాన్ సమర్పయామి. సర్వ అపరాధాన్ క్షమ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. లక్ష్మీ రమణ గోవింద గోవింద. ఇద్దరు చెప్పారమ్మా. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం శ్రద్ధాహీనం ద్రవ్యహీనం జనార్దన వాస్తు పురుష యత్పూజితం మయాదేవం పరిపూర్ణం తదస్తు మే. నారాయణ స్వరూప వాస్తు పురుష మండపస్థిత ఆవాహిత సర్వదేవత సహిత శ్రీ అలివేలుమంగ పద్మావతి సమేత వెంకటేశ్వర
స్వామి దేవత పరిపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్ధ్యర్థే మమ నూతన గృహ ప్రవేశ శుభ సమయే ఆవాహిత సర్వదేవత పూజాం సమర్పయామి. ఇద్దరు కూడా మనస్ఫూర్తిగా మీ మనసులో ఉన్న కోరికను తెలుపుకొని నమస్కారం చేసుకొని తొందరగా ఈ ఇంట్లో లక్ష్మీ అమ్మవారు ప్రవేశించాలని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని వేయండి. ఏ లక్ష్మి రావాలి ఇంట్లోకి? గోడలు ఈ రెడ్డి గారిని సెట్ చేయరా? यस्य स्मृत्यागनामोक्यातमः पूजा क्रियादिषु न्यूनं सम्पूर्णतां यादिसद्यो वन्दे तमवच्युतं मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं जनार्दन यत्पूजितं मया देवा परिपूर्णं तदस्मया व्यावाहन षोडशोपचारपूजान् सर्वात्मकः सर्वं श्रीनारायणस्वरूपवास्तुपुरुषदधिर्वेदवङ्गावद्मलवेङ्कटेश्वरस्वामी देवता सुप्रीता सुप्रसन्ना वरदा भवन्तु कायेन वाचा मनसेन्द्रियेण वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावा करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि श्रीमन्नारायणायेति समर्पयामि. सर्वेषां स्वस्तिर्भवतु, सर्वेषां शान्तिर्भवतु, सर्वेषां पूर्णं भवतु, सर्वे जना सुखिनो भवन्तु, समस्त सन्मङ्गलानि भवन्तु, नित्यश्रीरस्तु, नित्यमङ्गलानि भवन्तु. ओम तत्सत्. అందరూ గట్టిగా చెప్పాలి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, లక్ష్మీరమణ గోవింద గోవింద. అమ్మ మీరు పూజ చేసిన కుంకుమ గిడలా మీరు పెట్టుకొని సార్ కూడా పెట్టుకోండి. మా అందరు కూడా అక్షతలు వచ్చి దగ్గరికి వచ్చి అక్షతలు కలశం మీద పుష్పాన్ని అమ్మవారి పాదాల దగ్గర పెట్టి నమస్కారం చేసుకోండి. ఎవరు టీ ఇస్తా అన్నారు మీరా? మీరేనా అన్నారు? టీ ఇస్తాను బంధువులు గారు ఎట్లను మొన్ననే అలా దంపతుల మధ్యలో కాకుండా అలా వచ్చి వేసాను. దంపతులు వచ్చి నమస్కారం చేసుకోండి. అయ్యా అదే అమ్మా రామచంద్ర అయ్యా వేసి నమస్కారం చేసుకోండి. గుమ్మడికాయ వేసి గుమ్మడికాయ అక్షర పుష్పాన్ని అయ్యా ఆ రూమ్లోకి హోమ సామాన్ దగ్గర రావాలి. అక్కడ వేసి హోమస్వామి వస్తుంది పద్దురాకి నేను కూర్చున్న దగ్గర అయ్యా నేను కూర్చున్న దగ్గర శుభ్రం చేసి పీట అక్కడికి వెళ్ళిపోవాలి. పీట తీసుకోండి సార్. సార్ ఈ పీట తీసేసుకోండి. న్యూస్ పేపర్ ఏమైనా ఇచ్చారా? వస్తున్నా అది పీట పెట్టినా చేయి పక్కన పెట్టండి. ఇప్పుడైతే హోమ సామాన్ తీసుకొని మీరు హోమ సామాగ్రి నెయ్యి, సమిదలు, అటుకులు, బెల్లము